Welcome back to Raw Reviews. Here is the Rao Bahadur మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ విషయానికొస్తే ఇట్స్ అండ్ సింపుల్ ప్లాట్ భయ్యా. మీరు ట్రైలర్, టీజర్‌లో అయితే ఏం చూసారో అంటే మనకు దాంట్లో ఏం అర్థం కాలేదు. మీరైతే ఏం చూసారో అవి మైండ్‌లో పెట్టుకొని థియేటర్స్‌కి వెళ్ళిపోండి. మీకు ట్రైలర్, టీజర్ ఎక్సైటింగ్‌గా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త సైకలాజికల్ డ్రామా మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీకు ట్రైలర్, టీజర్స్ చాలా బాగా నచ్చాయనుకో యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ. నా రివ్యూ చూసినంక తెలుసుకోండి. సో మూవీ రివ్యూ విషయానికొస్తే ఇట్స్ అన్ ఓకే. అండ్ యావరేజ్ వన్ మ్యాన్ అంతే. యావరేజ్ వన్ గూడా ఎందుకన్నానంటే, ది ఫస్ట్ హాఫ్ ఈస్ అండ్ కంప్లీట్‌లీ పేషెన్స్ టెస్టింగ్ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే మనకి హారబుల్ పేషెన్స్ టెస్టింగ్ మ్యాన్. ది స్టార్టింగ్ ఇనిషియల్ 10 మినిట్స్‌లో మనకి ప్లాట్‌ని సెటప్ చేసేస్తారు. దాని తర్వాత ఎళ్ళేది మొత్తం కంప్లీట్‌లీ అండ్ సెటప్. ఇట్స్ అండ్ బిగ్గెస్ట్ సెటప్. చాలా డ్రాగ్ చేస్తారు మనకైతే. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 43 మినిట్స్ విత్ ది ఇంటర్వెల్ గ్యాప్ కలుపుకొని 3 అవర్స్. రౌండ్ ఫిగర్ 3 అవర్స్. సో, కంప్లీట్‌లీ ఫస్ట్ హాఫ్ అనేది సెటప్‌కే వాడేస్తారు భయ్యా. బీభత్సమైన సెటప్. ఓహ్! మన 10 మినిట్స్‌లోనే ప్లాట్‌ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు. మళ్ళీ సెటప్ అయితే చాలా, 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 చాలా లాగేశారు భయ్యా ఇదైతే మనకి. అండ్ సెకండ్ హాఫ్ ది ఇంటర్వెల్ వాస్ ప్రిటీ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే మనకి ది ప్లాట్‌ని ఓపెన్ చేసి ఇది బ్రో మేము చెప్పబోతుంది. ఇది బ్రో మేము చూపియబోతుంది అని మనకప్పుడు చెప్తారు. సెకండ్ హాఫ్‌లో మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ వైస్, కామెడీ వైస్, ఆర్ట్ డిజైన్ వైస్, స్టోరీ వైస్, ట్విస్ట్ అండ్ టర్న్స్ ప్రతి ఒక్కటి ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ ప్రతి ఒక్కటి మనకి సెకండ్ హాఫ్‌లో చాలా ప్రాపర్‌గా వర్కౌట్ అయినాయి. అండ్ విత్ ది పర్ఫెక్ట్ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్‌తో. మూవీ యొక్క మేజర్ ప్లాట్ వచ్చేసి ఏందంటే మనకి అనుమానం, పెనుభూతం. సో, మన క్యారెక్టర్ అనేది చచ్చిపోవాల్సింది క్యాన్సర్ వల్ల. కానీ ఒక అనుమానం, ఒక ఆయన మైండ్‌లోని ఒక క్వెషన్ వల్ల ఆయన ఇంకా చావకుండా బ్రతికే ఉంటాడు. సో, ఇట్స్ ఎ మిరాకిల్. కానీ అసలు ఆ క్వెషన్ ఏంటి? ఆన్సర్ దొరికిందా లేదా? ఇంకా లాస్ట్‌కి ఏమైందన్నది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సో, నా ఛానెల్ గనుక కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఆర్ మూవీ అప్డేట్స్ కోసం బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో, మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ది ఆర్ట్స్ అండ్ ది స్టోరీ. స్టోరీ అనేది మనకి హాఫ్ బేక్డ్ యూటిలైజ్ చేసుకున్నారు. ఒక ప్రాపర్ ఒక 2 అవర్స్‌లో తీసేసే మూవీని మనకి 2 అవర్స్ 43 మినిట్స్ లాగారు. అండ్ ఆర్ట్ డిజైన్ గానివ్వండి, ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా చాలా బావుంది. అండ్ మేజర్ బ్యాక్‌డ్రాప్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ భయ్యా. సింపుల్‌గా చెప్పేస్తా ఫస్ట్ హాఫ్ ఈస్ ది మేజర్ బ్యాక్‌డ్రాప్. మీరు ఇంటర్వెల్‌లో మూవీకి వెళ్ళినా మీకు ప్రాపర్‌గా అర్థమైతుంది భయ్యా మూవీ అనేది మనకి. ఎక్కడ మనకి ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి. ఎంగేజింగ్ వైస్‌లో, స్క్రీన్ ప్లే వైస్‌లో కూడా మనకి ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, నేనైతే మూవీని రికమెండ్ చేస్తా. బట్ ఇట్స్ అప్ టు యూ మ్యాన్. థియేటర్ ఆర్ ఓటీటీ ఇట్స్ అప్ టు యూ అంతే. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5 మ్యాన్. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మన మెయిన్ లీడ్ సత్యదేవ్ గారైతే పీక్స్ యాక్టింగ్ మ్యాన్. కానీ ఆయన యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఆయన పడ్డ ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క సీన్‌లో చాలా ప్రాపర్‌గా యాక్ట్ చేశారనైతే మనకి. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మనకొక లాంగ్ టేక్ సీన్ ఉంటుంది. చాలా ప్రాపర్‌గా యాక్ట్ చేశారు అదైతే. థియేటర్ ఆర్ ఓటీటీయా? నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి భయ్యా. వెల్ అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.